అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసినటువంటి పిల్లలు వృద్ధాప్యంలో అక్కడికొస్తారని భావిస్తారు. అయితే చాలామందికి ఆ అదృష్టం ఉండదు. అలాంటి వాళ్ళలో ఒకరు ఈ నారాయణ. నారాయణకు సంబంధించి కరీంనగర్ సమీపంలోని వల్లంపాడు గ్రామానికి చెందినవాడు. ఇతను అనారోగ్యంతో బాధపడితే ఆసుపత్రిలో ఉన్నారు అన్నప్పుడు ఆయన భార్య మాత్రమే ఉన్నారు. దాంతో ఇప్పుడు వాళ్ళ కుమారుడు కూడా ఉన్నారు. ఒక్కడే వచ్చారని చెప్పేసి అంటున్నారు. ఎవరు పట్టించుకుంటలేదు కొడుకులు అని అంటున్నారు. ఆ తాత మీకు ఏమైంది? ఎన్ని రోజుల నుంచి ఆరోగ్యం బాగాలేదు? ఎన్ని రోజుల నుంచి ఏమైంది అసలు మీకు? ఆరోగ్యం బాగాలేదు. మా అంతా 3 రోజుల జ్వరం కూడా జ్వరం అవుతుంది. అంటే కొడుకులు మిమ్మల్ని పట్టించుకుంటుండ్రా? కొడుకులు ఎవడ పట్టించుకోలేదు. నేనే భర్త అయినా నేనే వచ్చిన. కొడుకు కొట్టిండు. కొడితే పోలీస్ స్టేషన్ పోయినా. ఓకే. పోలీస్ స్టేషన్ పోయి అప్ప చెప్పిన వాళ్ళు ఏం అడగలేవు. నేను ఫోన్ చేసినప్పుడు రాపో అన్నాడు. మళ్ళీ నేను పోయి అడిగితే ఇప్పుడు ఎందుకు వచ్చారు, నేను ఫోన్ చేసినప్పుడు రాపో అన్నాడు. ఎందరు కొడుకులు మీరు? వాళ్ళకి ఎంత భూమి ఇచ్చిండ్రు మీరు? ఎందరు కొడుకులు? 2 కొడుకులు. ఎంత ఇచ్చిండ్రు భూమి? ఎంత ఇచ్చారు? అయితే 7 గుంటలరా అమ్మకున్నారు. 7 గుంటలు లట్టుబట్టు 8 గుంటలు పెట్టి చెప్పేసాం. పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేస్తే ఏమన్నారు? పోలీసులు ఏమన్నారు మీతో? ఇట్లనే పురా అమ్మి పారేసారు. పురాగానే అది అమ్ముకున్నారు. జబరాస్ అయింది. 6 ఏళ్ళు అయిపోయింది. ఒక కొత్త ఇయ్యలే. మొదలు ఏమన్నాడు, ఏది మాట్లాడకు, ఏది చేయకు అని అన్నాడు. నీకు 4 లక్షలు ఇస్తా ఏం దొరకకు. అప్పుడు ఇల్లు ఉన్నది, ఇల్లు ఇప్పేయలే. మొన్న ఇప్పాను ఇల్లు. అయితే అట్లా చూస్తాను, ఇల్లు ఇప్పకురా, చేయకురా, అక్కడ కట్టుకోరా అని చెప్పిన. తీసి ఏం చచ్చరాకుండ్రి ఇల్లు ఆడ లోపల భయం అవుతుంది, మైదానం అవుతుంది. ఇక్కడ ఇట్లా తీసి కట్టుకుంటే 20 రోజులనే ఉండలే. అప్పుడు అవుతుంది. ఆడ ఉంచుకుంటారు వర్షంకు. ముసలిదాన్ని తిట్టిండు. అయితే పెళ్ళాన్ని తిడితే నీ సిగ్గు లేదా అని తిడతా పెళ్ళవా అంటే అది కంప్లీట్ ఇచ్చి నాకు ఏర్పడ్డ ఆ సంగతి పోయింది. కంప్లీట్ ఇచ్చింది, తీసుకుపోయింది. కంప్లీట్ ఇచ్చింది, చెప్పించిండు అని కొట్టిండు. కొట్టిన మరి ఇక పెళ్ళానికి వచ్చా. పెళ్ళం ఇక్కడ పనిచేస్తుంది. వచ్చి పొద్దుకు వచ్చి పటా ఎత్తేసి బోళ్ళని పొలం. ఇది రోడ్డు, పొలం అన్నీ ఎత్తేసింది. బిందె గిందె అన్నీ ఎత్తేసింది. అంటే మీ సామాన్ అన్నీ బయటేసిందా? నా సామాన్ నీ ఇల్లు నేను కట్టుకున్నా. నా ఇల్లు పోయింది, నీ ఇల్లు వచ్చిన. నువ్వు పట్టబదారారా అని ఇట్లా చూస్తాను. నువ్వు పట్టదారా, నీ పట్ట చూపి నువ్వు ఇట్లా తీసా. నా ఇల్లు కూడా పంచాయత్, నీళ్ళు కూడా 3 గజాల బండ పెట్టినావు నేను అన్నా. 2 టీపుల బండ తెప్పించి మట్టి తెప్పించి నేర్పేసినాం. సూర్యరావు తనలు పోయింది, కట్టరావు తనలు పోయింది, నిలబడ కట్ట అంతా అందులో పోయింది. బస్ నిలబడి అంత 20 రోజులు ఉండలే ఎవడే పెట్టి. ఆవిడ కర్ణాటక బిల్లు ఒక్క బుగ్గకు ఎంత కలుతుంది? 1266 రూపాయలు బిల్లు వచ్చింది. చలో ఇంట్లో ఉన్నావు కదా, కట్టు అంటే ఇస్తాను అన్నాడు. ఇయలే దావ చేసుకోపో చెప్ప. మా అన్న అంతా పారవచ్చిన. పారవస్తే పటా వేసాడు. ఇంత దొడ్డు ఆసింది. నేను కంపెనీ వచ్చింది. ఓన్లీ తెల్లారి 15 తారీఖు రాసి పెట్టిన. మళ్ళీ పోయి అడిగితే మళ్ళీ ఎట్లా వెళ్తాను మీకు భోజనానికి? అంత డబ్బులు ఎట్లా? నీ ఆ సొంట వాళ్ళు గరిపెట్టి వాళ్ళు ఇస్తే వెళ్తాను. నెలకు 200 కొడుకు పట్టించుకుంటాడా? ఈ కొడుకు ఇక ఎవరు చెప్పాలి? నేను ఎందుకు పట్టేసుకుంటా? నేను ఎందుకు ఇస్తాను? నేను ఎందుకు? నా సాందాలు నేను బతుకుతాను. ఇంత మన చెప్పలు అడిగిన, బరాడి చెప్పలు అడిగిన, నేను 6 పైసలు చేస్తే చిల్లరా వేసుకొని ఇంకా 1000 వేసుకుంటా బతుకుతాను. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి కొట్టిండు. ఇప్పుడు ఇల్లు ఎక్కడ లేదు. ఇల్లు ఈడు కట్టమంటే సాధన అయితే లేదు. మరి నాకు ఎవడు కట్టాలి? మన పెద్ద మనుషులని పిలిపించారు, కాయాలు చేసినారు. జాగా ఎక్కడ వచ్చినాయో 3వ భాగం అన్నాడు. మరి నాకు ఇప్పుడు 3వ భాగం రావాలి. నాకు పైసలు పీకి ఇచ్చినవా? అమ్ముకొని 6 సంవత్సరాలు అయిపోయి నువ్వు ఇచ్చినవా? ఉల్టా నేను 20,000 ఇచ్చిన. మొన్న అవి విత్తనని 10,000 15 రోజులకి ఎత్తనని ఇవన్నీ లేదు. 7 ఏళ్ళ జాగా అమ్మాయి
అమ్మ ఉంది ఇచ్చా 10,000 రూపాయలు అవి అటేవండి ఇస్తానా అవి అటేవద్దు ఏ లేదు టబ్బా పైసలు వచ్చినాయి టప్ప టప్ప పట్టా టప్ప వేసుకున్నారు దగ్గర పెట్టుకున్నారు కథ ఇవ్వని కాడే చేసి 4 రోజుల వరకు బ్యాంకులో తాను వేసారు ఒక కొత్త నేను పోయినా ఎటు పడితే అటది ఇచ్చా దాన్ని దయ్యస్తావా ఏం దాన్ని దయ్యస్తావు నా పైసలు కాక నా ఇసే నా పయ్యవా అని అన్న ఇవ్వాలి ఈ అమ్మ చెప్పు అంటే మీరు ఇప్పుడు ఏం కావాలని కోరుకుంటున్నారు, మిమ్మల్ని ఎట్లా చూసుకోవాలని కోరుతున్నారు మీరు? ఎట్లా కోరుకున్నాం అంటే నాకు పటా ఇల్లు ఇచ్చేసాడు 8 గజాల ఇల్లు కట్టాలి నాకు జాగా పైసలు మొత్తం రావాలి మన ఇల్లు కడితేనే మీకు పైసలు ఇస్తా ఇక 3 గుంటలు ఉంది ఆ 3 గుంటలు నేను 2 గుంటలు అమ్ముకున్నా 1 గుంట అంచుకున్నా నేను 16,000 పెట్టి 18,000 పెట్టి నేను రైతులు చేసుకున్నా ఆడు చేసుకున్నా నేను చేసుకున్నా ఉత్తగా 5 కాగితాలు నేను చేసుకుంటా నేను ఎందుకు ఇస్తా నా జలమం పేరు అక్కడ నేను ఎందుకు ఇస్తారా పాలేరు బోటి పోయి నేను చేసుకున్నా పట్టా పోయి అది అంతే. మొత్తం మీద చిన్నప్పటి నుంచి కూడా వారి యొక్క సంక్షేమం కొరకే పాటుపడినటువంటి వ్యక్తి తనను ఎవరు చూసుకోవట్లేదనే ఆవేదన అయితే వారు బొక్క పెట్టలే ఎవడే ఒక్క బొక్క పెట్టలే నా కట్టం చేసుకొని నేను తిన్నా ఓటాలా సిప్పలు అడిగి రోజు 200 చేసి జమ చేసి ఎత్తే ఏం చేస్తా మళ్ళీ ఇస్తే 10,000 రూపాయలు ఇస్తే 7 ఏళ్ళు అయిపోయింది. ఇంతే సంగతి పైసలు ఆయన ఇచ్చాడు. రోజు రోజుకు పెరుగుతున్నటువంటి భూముల ధరలు నేపథ్యంలో తల్లిదండ్రులను పట్టించుకొని కుమారులు అయిపోయారు, కూతుళ్ళు సైతం పట్టించుకోకుంటే అనాథలా వచ్చి ఇక్కడ ఉండాల్సినటువంటి దుస్థితి నెలకొంది. దీనిలో భాగంగానే ఇక్కడ చూస్తున్నాము నన్ను ఇబ్బంది పెడుతున్నారు, తనకి రావాల్సిన వాటా రావాలి అని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. వృద్ధుల సంరక్షణ చట్టాలు ఉన్నాయి, అయినప్పటికీ వీరికి న్యాయం జరగాలని చెప్పేసి కోరుతున్నారు. అంతా ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఖచ్చితంగా నాకు రావాల్సినటువంటి ఆస్తిలో వాటా రావాలి, రోజు పని చేస్తేనే పస్తుల నుంచి తప్పించుకుంటున్న భార్యాభర్తలం ఇద్దరము కష్టపడాల్సినటువంటి దుస్థితి ఉంది అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుమారులు కూతుళ్ళు ఉన్నప్పటికీ ఎవరూ పట్టించుకోకుండా అనాథలాగా ఇక్కడే ఉంటూ ఇక్కడ సత్రం సేవా సమితి వాళ్ళు పెట్టినటువంటి భోజనాన్ని తీసుకొని గడుపుతున్నటువంటి పరిస్థితి అత్యంత దయనీయంగా మారినటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.